హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'పచ్చి నిజాలకి కొత్త కోణం'. ఈ కథని రచించిన వారు రాజా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఇప్పుడే సుమ చెప్పింది. ఈరోజు కళ్యాణి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె మామగారు, అత్తగారు ఇంట్లో కనిపించకపోతే సుమ అడిగిందట. కళ్యాణి మొహమాట పడుతూ విషయం చెప్పిందట. ఇది శ్రీధర్ నిర్ణయమే తప్ప తనది కాదని ఆమె కూడా చాలా విచారించిందట. మరేమీ మాట్లాడలేక సుమ ఇంటికొచ్చేసిందట. శ్రీధర్ తన తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో చేర్పించాడని తెలిసి నా మనసు వికలమైపోయింది. నా బాల్యంలో అతని తల్లిదండ్రులు నా పొరుగునే ఉండటం వలన నాకు వారితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతని తల్లిదండ్రులు శ్రీధర్ కోసం చాలా కష్టపడ్డారు. తల్లి తండ్రి ఉద్యోగాలు చేసి వీడి చదువు కోసం లక్షలు కూడబెట్టారు. వారు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వీడిని డే కేర్ సెంటర్లో ఉంచిన అక్కడ వీడి కోసం ఒక ప్రత్యేక ఆయా ఉండేది. ఆవిడికి మరో 10,000 ఇచ్చి కేవలం వీడి ఆలనా పాలనా మాత్రమే చూసుకోవటానికి నియమించారు. నిజానికి వాడు ఉండే చోట రకరకాల ఆటలు ఆడుకునే వసతులుండేవి. నాకు కూడా ఆడుకోవాలని ఉండేది. కానీ అమ్మ వెళ్ళనిచ్చేది కాదు. ఆ సెంటర్లో చేరిన వారు తప్ప బయటవారు అక్కడ ఆడుకోవటానికి వీలులేదు. మా వాడిని అతి పెద్ద కళాశాలలో ఇంజనీరింగ్ చదివించాలి రాజుగారు. అందుకోసం ఏ త్యాగం చేయటానికైనా మేం సిద్ధం నాన్నతో అనేవారు అతని తండ్రి జోగారావు. నాన్నతో పాటు నేను కూడా వారి మాటలు వినేవాడిని. శ్రీధర్ అంతర్జాతీయ స్థాయిలో నడుపుతున్న ఒక బడిలో చేరితే నేను ప్రభుత్వం వారు నడుపుతున్న వీధి బడిలో చేరాను. వాడు పొద్దున్నే లేచి 6:30కే బడిలో వేసుకోవలసిన రంగురంగు దుస్తులతో బస్సెక్కి గంట ప్రయాణం చేసి బడి చేరేవాడు. నేను చెద్దన్నం తిని 8:30కి నింపాదిగా నడుచుకుంటూ వీధి చివర్లోనే ఉన్న మా బడికి ప్రార్థనా సమయానికి చేరేవాడని. మా నాన్న నన్ను వాడిలా చదివించటం లేదేమిటి అని ఎప్పుడూ అనిపించలేదు. కానీ అప్పుడప్పుడైనా నేను కూడా ఆ అద్దాల బస్సులో వెళితే బాగుండును అనుకునేవాడిని. నేను నా బడిలో ఆంగ్ల పాఠాలు నేర్చుకున్న శ్రీధర్ అనర్గళంగా ఆంగ్లం మాట్లాడుతున్నప్పుడు తడబడుతూ ప్రయత్నించి చివరికి తెలుగులోనే సమాధానం చెప్పేవాడిని. వాడు పాపం నాకు సాయం చేయాలని ప్రయత్నించేవాడు కానీ నా వల్ల అయ్యేది కాదు. ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు జోగారావు గారు, పిల్లలకి చదువుకోవటానికి ప్రత్యేకమైన గది ఉండాలండి. నేను వీధి చివర ఉన్న మరో పెద్ద ఇల్లు తీసుకున్నాను అన్నారు. ఆ కొత్త ఇంట్లో ఒక ప్రత్యేకమైన గది ఉండేది. అందులో ఒక రాతబల్ల, కుర్చీ ఉండేవి. వాడు కావలసినప్పుడు తినటానికి రకరకాల బిస్కెట్లు, కేకులు ఇంకా ఏవేవో ఉండేవి. రోజు హార్లిక్స్, బూస్ట్ 7-8 సార్లు తాగేవాడు. ఇంట్లో ఏర్పాటు చేసిన వంట మనిషి భోజనం కూడా అక్కడికే తెచ్చి వాడికి వడ్డించి వాడు 10 నిమిషాలలో తిని మళ్ళీ చదువులో పడే వరకు అక్కడే ఉండి అప్పుడు గదిని వదిలేది. మరి నేను మా ఇంటి బయట ఉన్న చెట్టు కింద ఒక ఇనప కుర్చీలో కూర్చుని చదువుకునేవాడిని. 5వ తరగతి తర్వాత జోగారావు గారు చెప్పారు, రాజుగారు, మా వాడిని విజయవాడ పంపించేస్తున్నానండి. అయ్యో, వాడిని వదిలి మీరు ఎలా ఉంటారు అన్నారు నాన్న. కష్టమేనండి, కానీ అందుకని వాడి సుఖాన్ని భవిష్యత్తుని పాడు చెయ్యలేం కదా. అక్కడ శిక్షణ బాగుంటుంది. ఒక్కొక్క విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు చెప్తారు అన్నాడాయన. నిజమే, కానీ ఇప్పటి నుంచి అవసరమా? లేదండి, ఇప్పటి నుంచి శిక్షణ ఇవ్వకపోతే వాడు నెగ్గుకు రాలేడు అన్నాడాయన. ఆ విధంగా
శ్రీధర్ విజయవాడలో ఎంతో ప్రజాదరణ పొందిన శిక్షణా కేంద్రంలో చేరిపోయాడు. వాడు అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటుంటే జోగారావు గారు ప్రత్యేక అనుమతితో ఒక పడక గది, చదువుకునే గది, వంటిల్లు ఉన్న ఇంటిలో వాడిని ఉంచి వంటలకి ఒకరిని, ఇతర పనులకి మరొకరిని ఏర్పాటు చేశారు. వాడికి ఉదయం సాయంత్రం బడి వేళలు కాని సమయంలో గురువులు ఇంటికే వచ్చి అదనపు శిక్షణ ఇస్తారు. మరి అప్పటి నుంచి నా చదువు పూర్తయ్యే వరకు వాడిని చూడలేకపోయాను. వెనక్కి వచ్చాక వాడిని చూస్తే మతిపోయింది. వాడి రూపురేఖలు, ఎంతో నిర్భయంగా మాట్లాడే తీరు, చదువులో సాధించిన విజయాలు చూసి నేను కూడా సంతోషించాను. వాడికి దేశంలోనూ విదేశాల్లోనూ అత్యుత్తమ సంస్థలన్నిటిలోనూ ప్రథమ స్థానం వచ్చింది. అన్నిటిలోనూ వాడికి నచ్చిన మంచి కళాశాలలో చదవటానికి విదేశాలకి వెళ్ళిన వాడు అక్కడే ఉద్యోగంలో చేరి మధ్యలో ఓ వారానికి పెళ్లి కోసం స్వదేశం వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. నేనేదో ప్రభుత్వ సంస్థలో చేరి తర్వాత పివి నరసింహారావు గారి సంస్కరణల పుణ్యమాని ఒక బహుళ జాతి సంస్థలో చేరి ఏదో ఒక స్థాయిలో వాడున్న దేశంలోనే పనిచేసుకుంటూ కొన్నేళ్లకు కరోనా మహమ్మారి వలన మళ్ళీ ఇద్దరం స్వదేశం చేరాం. విదేశంలో మాతో పాటే ఉన్న అమ్మా నాన్నలతో పాటు నేను స్వదేశం వచ్చాక మంచి స్థలంలో అందరం కలిసి ఉండేటంత మంచి ఇల్లు కట్టుకొని అందరం హాయిగా బతుకుతుంటే మాకు చాలా దగ్గరలోని ఒక పెద్ద బంగ్లాలో శ్రీధర్ కూడా ఉండేవాడు. అందుకే తరచుగా రాకపోకలు ఉండేవి. వాడి తల్లిదండ్రులు జోగారావు గారు, జోగులాంబ గారు అమ్మా నాన్నకి స్నేహితులే కనుక ఆ రాకపోకలు అందరికీ సంతోషంగానే ఉండేవి. వాడు చదివిన చదివి నేను చదువుకొని వాడి స్థాయిలోనే ఉద్యోగం చేసుకున్నాను కదా అని నన్ను నేను మభ్యపెట్టుకున్న వాడి తెలివితేటలు, ఒక విషయాన్ని నిర్భయంగా వివరించే ఆత్మవిశ్వాసం, వాడిలాంటి తెలివైన వారితో సాంగత్యం వలన కలిగిన నిత్య నూతన ఆలోచన దృక్పథం నాకెక్కడివి? వాడెప్పుడూ నాకొక హీరోనే. మరి వాడు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? వాడి కోసం మొత్తం జీవితం త్యాగం చేసిన వారిని ఇప్పుడు వృద్ధాశ్రమంలో చేర్చటమేంటి? ఆగలేక నేను నా పనులన్నీ పక్కన పెట్టి వాడు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. నేను రాగానే చాలా సంతోషంగా పలకరించాడు శ్రీధర్. తన ముఖ్య కార్యదర్శికి ఫోన్ చేసి గంట వరకు తన ఏకాంతానికి భంగం చేయొద్దని చెప్పాడు. ఈ మర్యాదలు చాలులే, మావయ్యని అత్తయ్యని వృద్ధాశ్రమంలో చేర్పించావట అన్నాను కోపంగా. శ్రీధర్ ఆశ్చర్యపోయి, కళ్యాణి అలా చెప్పిందా? అది వృద్ధాశ్రమం కాదు, నీకు చెప్పటం కన్నా చూపించటం సులువవుతుంది, పద అని నన్ను బయలుదేరదీశాడు. అయోమయంగా వాడిని అనుసరించాను. 100 మైళ్ళ దూరంలో ఒక పెద్ద సెక్యూరిటీ గేటు దాటి చాలా దూరం లోపలికి వెళ్ళాక ఒక పెద్ద భవనం కనిపించింది. ఇదే అమ్మా నాన్న ఉండే జోగా పాలెస్ అన్నాడు శ్రీధర్. 10 మంది సెక్యూరిటీ గార్డులు, ప్రతి గదిలోనూ వారితో మాట్లాడటానికి వైర్లెస్ ఫోను ఉంటాయి. మొత్తం భవనమంతా సెంట్రల్ ఏసీ ఉంటుంది. గేటు దగ్గర నువ్వు చూసిన ఆఫీసులో సిబ్బంది బిల్లులు జమ చేయటం, సరుకులు తేవటం, అమ్మా నాన్నలకి ఏమి కావాలన్నా ఏర్పాటు చేయటం వంటి అన్ని పనులు చేస్తుంటారు. లోపల ఏసీ కానీ, ఫ్యాన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ అన్నీ రిమోట్లో పనిచేస్తాయి. వాళ్ళు తోటలో కూర్చుందామంటే వారికి అన్ని ఏర్పాట్లు చేసి 2 గార్డులు వారితోనే ఉంటారు. శ్రీధర్ చెప్పుకుపోతుంటే వాడిని ఆపేశాను. ఒరేయ్, భూతల స్వర్గం ఇక్కడే సృష్టించావు, కానీ మీరు పిల్లలు దగ్గర లేకుండా
వారికి ఇదంతా ఏమైనా ఆనందం కలిగిస్తుందా? ఈ ఏర్పాటు చేసే ముందు వాళ్ళని అడిగావా అన్నాడు. శ్రీధర్ కొంచెం మౌనం వహించి, ఇవన్నీ అడిగి చేసేమేమిటిరా? నా తల్లిదండ్రులు సుఖంగా ఉండటం కోసం చేశాను. లక్షలు ఖర్చు పెడుతున్నాను. వారు నా బాల్యం నుంచి నన్నెప్పుడూ అడగకుండా నాకు అన్నీ అమర్చి పెట్టినట్టే వారికి నేను కూడా వారికి అమర్చి పెట్టాను. ఇందుకు నేను సంజాయిషీ ఇవ్వాలంటావా అన్నాడు. నేను ఆవేశంతో జవాబు చెప్పబోయాను. కానీ వెంటనే ఏదో తట్టినట్టు ఆగిపోయాను. మనమంతా పచ్చి నిజంగా భావించి ఎన్నో విషయాలకి వేరే కోణాలు కూడా ఉంటాయని అప్పుడు అర్థమైంది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.